మేమైతే ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నాం, కాకినారే వ్యూ పాయింట్ అని చెప్పేసి. సో అది ఆఫ్ రోడ్ అంట, ఫుల్ ఆఫ్ రోడ్ అంట. మోరోవర్ అదేంటిది బైక్స్ అంతా పోవడం కష్టం అని చెప్పారు. ఐఎమ్ నాట్ షూర్ నా బైక్ వెళ్తుందా లేదని చెప్పేసి ధైర్యం చేసి బైక్ అయితే తీసుకెళ్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో అక్కడ, ఎంతో అర్థం కావట్లేదు దారి అయితే. సో లెట్స్ గో. సో గైస్, దిస్ మౌలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో కొన్ని వీడియోలు చూడండి, మీకు నచ్చైతే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ దెన్ మీకేమన్నా చెప్పాలనుకుంటే కమెంట్స్ రూపంలో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో దట్ నేను కంపల్సరీ కన్సిడర్ చేస్తాను ఆ ఫీడ్బ్యాక్ని. అండ్ సో ప్రస్తుతానికైతే మనం వీఆర్ గోయింగ్ టు వ్యూ పాయింట్. మనం రావాల్సిన ప్లేస్కి అయితే చేరుకుంటున్నాం అనమాట. సో మా హోమ్ టేకర్ ఉంటాడు కదా, అతను ఏమన్నాడంటే ఇదంతా బుడద, ఇదంతా అందుకోసం నేను వెహికల్ తేను అని చెప్పాడు. సో గోపి కూడా దాన్ని చూసే వెహికల్ అయితే తేలేదనమాట. ఓకే, స్కిడ్ అవుతుంది అని చెప్పాడు. ఓకే, వెళ్ళొచ్చు. మరీ ఎంత స్కిడ్ ఇదేం కాదు, దారి చూస్తున్నారు కదా మీరు. మనకి కనీసం ఇలాంటి దారి లేకపోతే ఇంక అక్కలేస్తోవడం ఎందుకు? వావ్, ఈ ఆఫ్ రోడ్ ఇంకా సూపర్గా ఉంది ఇక్కడ. ఎక్క ఓ ముందర మరీ ఎక్కువగా ఉందబ్బా బుడద. సూపరు. ఈ ఒక్క చోట కొద్ది కష్టం అని అనుకుంటున్నాను. ఓహోహో, ఎలా వెళ్తావు కైలేష్? ఓహో, దారి చూడండి ఎలా ఉందో. ఫస్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేద్దాం బైక్లో, ఆఫ్ రోడ్ పెట్టుకుందాం. మోటార్ సైకిల్, ఓకే, రైడ్ మోడ్, ఆఫ్ రోడ్. ఏబిఎస్ ఆఫ్ చేస్తుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఓహోహోహో,
జీప్ అయితే వస్తూ ఉంది, ఎలా వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఓ మొత్తం 3 జీప్స్. గో గో గో, కీప్ లెఫ్ట్, స్ట్రైట్ గో, స్ట్రైట్ ఓన్లీ. No. How is the viewpoint? Come. Okay. Bikes. ఓహో, ఈ జీప్స్ పోవడం వల్లే ఈ విధంగా రోడ్డు తయారైందనమాట. లేకపోతే రోడ్డు బాగానే ఉండేది. ఓహో స్కిడ్ అవుతాను గైస్. ఓహో స్కిడ్ అవుతుంది ఇక్కడ. అబ్బా, ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోకుంటామండి వ్యూ పాయింట్కి. ఓ ఇది ఎంత ఉందో తెలియట్లేదే. చూడండి గైస్ ఎలా ఉందో. ఓ మ్యాన్, అమేజింగ్, సూపర్ వ్యూ పాయింట్ గైస్. నాకెందుకో కొంచెం ముందర వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఓకే గైస్, సో మనైతే ఇలా వచ్చాం అనమాట. మనం అక్కిలేసి ఇక్కడ నిలబెట్టాం, చూడొచ్చు. ఇక్కడ వాటర్ క్రాసింగ్ ఉంది, వాటర్ క్రాసింగ్ చేద్దాం. నాకెందుకో ఇక్కడ వ్యూ పాయింట్ చూసాను అనమాట. ఓ మై గాడ్, సూపర్గా ఉంది. కొద్దిగా ముందరికి వెళ్ళి వ్యూ పాయింట్ చూద్దాం అనిపించింది నాకు, అందుకోసమే నేనైతే వెళ్తున్నాను అనమాట. ఆహాహాహా, ఓ వావ్, ఓ వ్యూ పాయింట్ చూడండి గైస్ ఎలా ఉందో. కాగినహారే, దిస్ ఈజ్ కాగినహారే. అమేజింగ్ గైస్. ఓ ఓకే ಮಚ್ಚಾ, ಸೂಪರ್ ವ್ಯೂ ಪಾಯಿಂಟಾ ಮಗ. ಅಲ್ಲಿಂದ ನೀವು ವೀಡಿಯೋ ತೆಗೋಬೇಕು, ಅದಕ್ಕೋಸ್ಕರ ಸ್ಟಾಪ್ ಮಾಡಿದೆ ನಾನು. ವಾಟರ್ ಕ್ರಾಸಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು. ఓకే గైస్, మనమైతే ఈ వాటర్ క్రాసింగ్ అయితే చేయబోతాం. సూపర్ గైస్, సూపర్, అమేజింగ్ 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 అమేజింగ్. సో ఇదే అనమాట ఎండ్ ఆఫ్ ద వ్యూ పాయింట్. ఓహో ఆహాహా, చూడండి గైస్ ఎలా ఉందో. వావ్, సూపర్ వ్యూ పాయింట్ గైస్, ఎక్సలెంట్, అమేజింగ్. మన అకేలేస్తో కాగినహారే వ్యూ పాయింట్. పొగ మంచి అయితే చుట్టుకుంటా ఉంది. ఈ లోపల మనం ఆడియో వీడియోస్ అంతా తీసేవాలన్నమాట.
ఓహోహో. సో మన అఖిలేష్ ఇక్కడ ఉన్నాడు. వ్యూ చూడండి గైస్. వావ్. ఓకే గైస్, సో మనమైతే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి అయితే బయలుదేరేస్తున్నాం. చూడొచ్చు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. ఇక్కడ నుంచి మేము అక్కడ కూర్చొని చూస్తాను అనమాట. అసలు నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలని మనసే అవ్వట్లేదు. ఎంత బాగుందంటే ప్లేస్. ఉప్పా, చూడండి ఎలా ఉంది చూడండి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. ఆ కొండ చూడండి ఎట్టుందో పైన. సూపర్ కదా. నాకైతే మనసే రావట్లేదు. డ్రోన్ తెచ్చాను కానీ గాలి చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడైనా పడిపోతున్నాను భయం వేసి డ్రోన్ అయితే ఫ్లై చేయలేదన్నమాట. ఓకే, లెట్స్ గో. అఖిలేష్ అయితే ఇక్కడ చూడండి. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. ఓకే, లెట్స్ గో. ఫుల్ ఆఫ్ రోడ్ మజా. ఓకే, సో మళ్ళీ వాటర్ క్రాసింగ్ అయితే చేయబోతాం మనం. ఓ ఓ ఓ ఓ, వాటర్ క్రాసింగ్ ఈసారి స్లోగా పోదాం. వావ్. సో చీకటి పడిపోయింది అనమాట. లేకపోతే ఇంకా కొంచెం ఉండేవాళ్ళం మేము. ఇక్కడ చీకటి పడడం వలన త్వరగా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఓహో, ఇక్కడైతే వెహికల్ ఉంది. మేము వచ్చేటప్పుడు లేదు. పైన చూడండి మౌంటైన్ ఎలా ఉందో. ఇదేంటంటే చీకటి పడిపోతే ఇక్కడ ఎక్కడ సాఫ్ట్గా ఉంది ల్యాండ్, సాఫ్ట్ ల్యాండ్, హార్డ్ ల్యాండ్ ఏంటంటే తెలియదు గైస్. దానికోసమే ఓహోహోహో, దానికోసం త్వరగా వెళ్ళిపోతాం. లేకపోతే అసలు కొంచెం ఉండి వెళ్ళే వాళ్ళం. ಅಮೇಝಿಂಗ್, ಸಖತ್ತಾಗಿದೆ. ಹೋಗಿ ಸಖತ್ತಾಗಿದೆ ವ್ಯೂ. ಸ್ವಲ್ಪ ಮುಂಚೆ ಬಂದಿರಬೇಕು ನೀವು. ಇಲ್ಲೇನೆ ಇರೋದು, ಬಟ್ ಸ್ವಲ್ಪ ಮುಂಚೆ ಬಂದಿರಬೇಕು. ಬೇಗ ಹೋಗ್ರಿ. ಮೋಡ ಎಲ್ಲ ಸಖತ್ತಾಗಿದೆ. ಹೋಗಿ. ನೀವೆಲ್ಲ ಬೆಂಗಳೂರಾ? ಸೂಪರ್. ನಾವು ಬೆಂಗಳೂರೇ. ಬಾಯ್ ಬಾಯ್. ఓకే గైస్, మనమైతే కొంచెం ముందరకు వచ్చేస్తాం అనమాట. ఆఫ్ రోడ్ అయితే సూపర్ గైస్. ద బెస్ట్ వెహికల్ ఫర్ ఆఫ్ రోడ్ అని కూడా చెప్పచ్చు. ఓహోహోహోహో, వావ్. ఓహోహోహో, ఓకే, మన అఖిలేష్ అయితే పడిపోయాడు ఇక్కడ. సో చూడొచ్చు, మొబైల్ ఇక్కడ పడిపోయింది. చూడండి. ఓహోహోహోహోహో, ఎలా పడిపోయాడు చూడండి వెహికల్. ఏమైందో తెలీదు.
అయ్యయ్యో మనైతే ఎత్తేస్తాం అనమాట వెహికల్ పైకి. సో నాకైతే ఏం కాలేదు, లైట్గా గీసుకుని అంతే, ఇంకేం లేదు. అకేలేసుకొచ్చి ఫ్రంట్లో ఈ హ్యాండిల్ గార్డ్స్ వస్తాయి కదా, ఇక్కడ ఉంది కదా హ్యాండిల్ గార్డు, అలాంటి హ్యాండిల్ గార్డు లెఫ్ట్ సైడ్లో ఇరిగిపోయింది. ఉమ్మో భయంకర స్కిడ్ అవుతాను గైస్, భయంకర స్కిడ్. ఆహాహాహా పోయేటప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే ఫ్రెష్ టైర్స్ కదా, అంటే ఈ బురదంతా అంటుకోలేదన్నమాట టైర్స్కి. పోయేటప్పుడు పోను బురద అంటుకోవడం వల్ల తిరిగి వచ్చేటప్పుడు మనకి బాగా స్కిడ్ అవుతుంది. టైర్లో ఏమాత్రం గ్రిప్ లేదు, బురద అంటుకునేస్తున్నది బాగా. సో మనం కొంచెం స్లోగానే పోవాలా. చూడండి ఏం స్కిడ్ అవుతాం చూడండి. ఓహాహాహా వావ్, వ్యూ చూడండి గైస్ ఏముందో. వర్షం వేరే పడుతుంది గైస్, త్వరగా వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ వచ్చేసాంలేండి మనం. అబ్బా ఓహో, బురద అంటుకోవడం వల్ల టైర్కి స్కిడ్ అయింది గైస్, లేకపోయింటే అసలు పిచ్చెక్కిచ్చునేవాడు నేను. ఎట్టెక్కుతుందో. ఓ స్కిడ్ అవుతా ఉంది, అయినా కానీ ఎక్కిచ్చేద్దాం. ఓహో డ్యాన్స్ ఆడుతూ ఉంది. వర్షం పడుతుంది గైస్, వర్షం పడే టైంకి అయితే మనం రీచ్ అయిపోయాం. ఓకే గైస్, మనమైతే సేఫ్గా రీచ్ అయిపోయాము. మీకు చూపిస్తాను ఏమేమైందని వెహికల్కి. సో పడింది వచ్చి లెఫ్ట్ సైడ్ పడింది అనమాట, క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ ఎట్టే తిరిగి పడింది అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ ఇది వస్తుంది కదా, ఇదైతే ఇరిగిపోయింది. ఇది ఇరిగిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా రెడ్ ఇలాంటిది, ఇదైతే ఇక్కడ ఇరిగిపోయింది అనమాట. సరే ఓకే, బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మార్చుకునేద్దాం దాన్ని, ఏ ప్రాబ్లం లేదు. ఇంకేమైతే కాలేదు అనుకుంటున్నాను. ఇండికేటర్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఓకే గైస్, సో ఇదనమాట. ఇది వచ్చి మనకి మన హోమ్ స్టే ఉంది కదా, ఇది హోమ్ స్టే. ఈ హోమ్ స్టే నుంచి కాకినారే వ్యూ పాయింట్ ఉంది కదా, సో కాకినారే వ్యూ పాయింట్ వెళ్ళేంతవరకు ఈ వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటాను. నచ్చినైతే లైక్ చేయండి. అండ్ దెన్ మీ యొక్క విలువైన ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేసుకుంటే చదువు చాలామందికి రీచ్ అవుతుంది, అది నాకు కొంచెం బూస్టప్ కింద వస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్ పెట్టుకుంటే సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను మిమ్మల్ని ఇంకో వీడియో కలుస్తాను. అప్పటిదాకా దిస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై.